ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రతిపక్ష నేత జగన్ చెరో 3 సభల్లో పాల్గొన్న నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. జగన్ వస్తే రాష్ట్రం రావణ కాష్టంలా మారుతుందని బాబు అంటే అసలు హత్య రాజకీయాలకు మూలం బాబే అన్నారు జగన్. ఎవరు సహకరించకున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, చింతలపూడి, కృష్ణా జిల్లాల్లోని నూజివీడులో ఎన్నికల ప్రచారం చేశారు బాబు. కోడికత్తి పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం రావణ కాష్టంలా మారుతుందన్నారు. మోడీ, కేసీఆర్లు కలిసి రాష్ట్రాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతోందని, వారి కుట్రలకు మోసపోవద్దని సూచించారు చంద్రబాబు. మళ్ళీ అలాంటి వ్యక్తి వస్తే ఒక్కరు కాదు కదా, ఒక్క రూపాయి పెట్టుబడి రాదు, రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట నిలబెట్టుకోనుంటే, కేసీఆర్ మనకు రావాల్సిన వాటా మనకిచ్చుంటే ఇంకా చాలా వెసులుబాటు వచ్చేది. ఇవాళ అడ్డం పడ్డారు, కష్టాలున్నా ఆనందంగా ముందుకు పోతాం తప్ప వెనక్కి తిరిగి చూడడం నా జీవితంలో లేదు. అదే నా శక్తి, అదే నా స్ట్రెంగ్త్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ ఒక్క హామీని నెరవేర్చని చంద్రబాబును మళ్లీ ఎందుకు గెలిపించాలని ప్రశ్నించారు వైసీపీ అధినేత జగన్. బూటకపు హామీలిచ్చి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రకాశం జిల్లాలోని టంగుటూరు, నెల్లూరు జిల్లాలోని కావలి, చిత్తూరు జిల్లాలోని పలమనేరులో ప్రచారం చేశారు జగన్. హత్యా రాజకీయాలంటేనే చంద్రబాబని, వంగవీటి రంగా నుంచి భూమిరెడ్డి వరకు అందరినీ చంపించింది బాబే అన్నారు. 5 ఏళ్లలో ఎంతమంది వైసీపీ నాయకులను పొట్టన పెట్టుకున్నారో లెక్కలేదన్నారు. చంద్రబాబు తీరును సొంత మామ ఎన్టీఆర్ఏ ఎండగట్టాడని అన్నారు జగన్. చంద్రబాబు నాయుడు గారిని ఒకే ఒక్క ప్రశ్న వేస్తా ఉన్నా. అయ్యా చంద్రబాబు గారు, మీ పరిపాలన చూపించి మీరు ఓటు ఎందుకు అడగలేకపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను. ఆయన కొడుకు 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేశారు. చేయని అన్యాయం లేదు, చేయని మోసం లేదు, ఎప్పుడూ లేనంతగా దుష్ట పాలన సాగిస్తా ఉన్నారు. జనసేన పార్టీ నుంచి నరసాపురం లోక్సభ అభ్యర్థిగా నాగబాబు బరిలోకి దిగే అవకాశం ఉంది. విజయవాడలో అన్నయ్య నాగబాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నాగబాబుకు ముందుగా పాలకొల్లు అసెంబ్లీ సీటు అనుకున్నా తరువాత ఎంపీగా పోటీ చేయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీలో తిరుగుబాట్ల బెడద ఎక్కువవుతోంది. 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని హెచ్చరిస్తున్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మాజీ మంత్రి పీతల సుజాత, విజయనగరం సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీత కూడా ఇదే బాటలో ఉన్నారు. నందమూరి బాలకృష్ణకు సన్నిహితుడిగా పేరున్న కదిరి బాబురావు కూడా కనిగిరి బదులు దర్శి టికెట్ ఇవ్వడంపై అసంతృప్తిలో ఉన్నారు.